జడ్పీ పాఠశాల ప్రాంగణంలో పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎదురుముడి జడ్పీ పాఠశాల ప్రాంగణంలో పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సంప్రదాయ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను సర్పంచి కన్నా సుధా కీర్తన ప్రారంభించగా రంగవల్లులు ట్యాగ్ ఆఫ్ వార్, మ్యూజిక్ చాయిస్, ఆటల పోటీలతో పాటు కోలాటం, పాల పొంగల్ను పొంగించి భోగి మంటలను వెలిగించారు. ఈ పోటీలలో గ్రామస్తులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అగ్నికుల క్షత్రియుల అభివృద్ధి కమిటీ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తలశీల స్వర్ణలత, మత్తి వెంకటేశ్వరరావు, మోక నాగప్రసాద్, కన్నా నాగరాజు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యదర్శి ఆది అశోక్, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొని పర్యవేక్షించారు. ఒకే టీం 2 సార్లు అయితే వాళ్ళే ఇల్లు, 3 సార్లు అటో టీలో టైం బెస్ట్ ఆఫ్ 3 రండి. రామచంద్రమూర్తికి, పరమాత్మకు, గ్రామ ప్రజలకు, ప్రజలకు, రాష్ట్రాలకు, సమస్త దేవతలకు ఈరోజు ఎదురుముండి గ్రామ పంచాయతీలో సంక్రాంతి సంబరాల సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు సుధా కీర్తన్ గారు, ఎక్స్ జడ్పీడీసీ కన్నా నాగరాజు గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం అండి. ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఇక్కడ చాలా అద్భుతంగా 4 ముగ్గులు పోటీలు కానివ్వండి, అలాగే భోగి మంట, లాగుడు పోటీ కానివ్వండి, అన్ని రకాలుగా ఆచారాలు అనేది అంతరించిన పోయిన కాలంలో మళ్ళీ అంతరించిపోయిన ఆచారాలు ఈ సంక్రాంతి సంబరాలు ఎదురుముడి గ్రామంలో జరగడం అనేది శుభప్రదం. మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉన్నారు. ఒక సిస్టమ్ ప్రకారం చాలా మంచి కార్యక్రమం. మనం ఈ మధ్యనే చూస్తూ ఉన్నాం. పిఠాపురంలో కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మరి పంచాయతీ గ్రామ సర్పంచ్ మరియు అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు, రంగవల్లులు, ఆటల పోటీలు, పాల పొంగళ్ళు, భోగి మంటలు బ్రహ్మాండంగా జరిగినాయండి. ఇక్కడ వందలాది మంది మహిళలు, గ్రామస్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ పరిస్థితుల్లో సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మన చిన్నప్పుడు, తర్వాత పిల్లల చిన్నప్పుడు కూడా ఎంతోమంది హరిదాసులు కానివ్వండి, బుడబుక్కలోళ్ళు కానివ్వండి, ఇట్లా అనేక మంది గంగిరెద్దులు ఇలా వచ్చాయి. ఎప్పుడు కూడా వాటిల్లో రంగవల్లులు తీర్చిదిద్ది, గొబ్బిళ్ళు పెట్టి, చక్కగా పట్టు పరికిణాలు కట్టుకుని ఎంతో అంగరంగ వైభవంగా ఊరు వీధిన కూడా ఈ సంక్రాంతి వైభవాలు జరిగాయి. ఇవాళ పరిస్థితుల్లో అవన్నీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇట్లా సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి కార్యక్రమాన్ని అటు యువతని, ఇటు నడి వయసు వారిని, అటు ముసలి వయసు వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి, గ్రామస్తులందరూ కూడా భాగస్వామ్యం చేసి, అటు భోగిమంటలో ఉండండి, పాల పొంగల్లో ఉండండి, ముగ్గుల పోటీలో ఉండండి, టగ్ ఆఫ్ వార్ ఉండండి, ఒక గ్రామంలో పండగ 15వ తారీఖు అయినప్పటికీ కూడా నేడే ఎదురుముడి గ్రామంలో సంక్రాంతి పండుగ వచ్చినటువంటి ఒక చక్కటి భావన కల్పించినందుకు, అలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి, పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినటువంటి సర్పంచ్ గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం ఆంధ్రజాతి మొత్తానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మన యొక్క అవినిగడ్డ శాసనసభ్యులైనటువంటి మండల బుద్ధప్రసాద్ గారు కానీ పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లంనేని బాలశివుడి గారు కానీ ఈ రోజున ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో పచ్చదనాన్ని నింపేటువంటి కార్యక్రమం, పారిశుధ్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం ఎదురుమండి గ్రామ సర్పంచ్ని నేను. గత సంవత్సరం కన్నా జనార్దన్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఓన్గా చేయటం జరిగింది. ఈ ఇయర్ కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రతి గ్రామ పంచాయతీకి అవకాశం ఇచ్చారు కాబట్టి మా ఎదురుముండి గ్రామంలో కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన నిధులు సహాయంతో మేము గ్రామ పంచాయతీ తరఫున సంక్రాంతి సంబరాలు ఘనంగా చేయటం జరుగుతుంది. ఎదురుముండి గ్రామం ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, తగ్గాపోటు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకి గేమ్స్, స్కూల్ తరఫున పిల్లలకి గేమ్స్, ఆటల పోటీలు అన్నీ పెట్టించి నిర్వహించడం జరిగింది.